హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను బార్లీ ఎలా చేసుకుంటాను అనే రెసిపీ చూపిస్తాను. అండ్ ఇప్పుడు పొద్దునే నేనైతే నా హాట్ వాటర్ తాగేస్తున్నాను అనమాట. సో వీడియో కంటిన్యూ చేసేద్దాం, చూసేసేయండి. బ్రేక్ఫాస్ట్ కోసము బాక్స్ కోసం ఇవన్నీ రెడీ చేస్తున్నాను అనమాట. సో వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను యూకీకి, అందుకని అన్ని వెజిటబుల్స్ నేను మ్యాక్సిమం వెజిటబుల్స్ వేసేస్తానమాట. అండ్ వర్కౌట్ రొటీన్ స్టార్ట్ చేశాను. స్లోగా వార్మప్స్ అన్నీ చేసుకోండి. నేను మొన్న వీడియోలో వార్మప్ అన్నీ కూడా ఇచ్చాను కదా, సో అవన్నీ చేసి రెగ్యులర్ వర్కౌట్స్కి స్టార్ట్ చేయాలన్నమాట. సో వర్కౌట్ కష్టంగా అనిపించిన డైలీ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత చేయబుద్ధి కాకపోయినా, ఎంత టయర్డ్గా ఉన్నా, జస్ట్ వీ షుడ్ షో అప్ అనమాట. ఒకవేళ వర్కౌట్ చేయడానికి అవ్వట్లేదు అంటే స్లో వాకింగ్కైనా వెళ్ళాలి. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేసేసి రండి, సో దట్ ఫ్రెష్ ఎయిర్ పీల్చొచ్చు. అండ్ ఆల్సో మన బాడీకి కూడా కొంచెం మూవ్మెంట్ ఉంటుంది అనమాట. బికాజ్ ఇప్పుడు మనం తింటున్న ఫుడ్కి, మనం చేస్తున్న వర్క్ అన్నీ కూర్చొని చేసే పనులు, అండ్ ఆల్సో ఇంట్లో పనులకి కూడా మనకు మేడ్స్ ఉంటారు. మేడ్ ఉండకపోయినా కూడా ఇవన్నీ వర్క్ అంతా కూడా మనం తిన్న క్యాలరీస్ కరిగించే అంత వర్క్ కాదనమాట. అందుకని మనకి ఎక్స్ట్రా వర్కౌట్స్ కావాల్సి వస్తుంది. ఒకప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు కాదు, బికాజ్ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఉండేది కాదు, ఇన్ని ఈజీ ఎక్విప్మెంట్స్ ఉండేవి కాదు. కాబట్టి అన్ని ఫిజికల్ వర్క్ ఉండి వాళ్ళు తిన్న ఫుడ్కి సరిపడా ఉండేదన్నమాట. అందుకని రోజు మనం షో అప్ చేస్తే చాలు మన బాడీ కోసం అనేసి చిన్న వాక్ చేసినా పర్వాలేదు, ఒకవేళ సైకిల్ ఉంటే సైక్లింగ్ చేసినా పర్వాలేదు, జస్ట్ బేసిక్ వర్కౌట్స్ అయినా చేయండి. లైక్ స్ట్రెచింగ్, నేను స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చూపించాను కదా, అవే 2-3 టైమ్స్ చేసినా కూడా ఫస్ట్ స్టార్టింగ్లో పర్వాలేదన్నమాట. సో ఏది కూడా చేయలేకపోతున్నాం అనేసి ఆ రోజు స్కిప్ చేయడం కంటే అట్లీస్ట్ 15 minutes చేస్తే ఇట్స్ మోర్ దాన్ మన బాడీ మనకి ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉంటుంది. బికాజ్ అన్ని మనుషులు ఎవ్వరూ కాదు, మన బాడీ తోటి మనం లైఫ్ అంతా లీడ్ చేస్తామన్నమాట. సో మన బాడీకి ఎంత గ్రాటిట్యూడ్ ఉండాలి అండ్ ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో ఒక పాడ్కాస్ట్ చూశాను, అందులో డాక్టర్ పాల్ది అనుకుంటా, అందులో ఎంత బాగా చెప్పారంటే మన బాడీలో మనం ల్యాండ్ లార్డ్ లాగా ఉంటున్నామా, రెంట్కి ఉంటున్నామా అనేది మన బాడీకి మనం తీసుకునే కేర్ని బట్టి ఉంటుందన్నమాట. సో మనం ఎప్పుడైనా ఓనర్ లాగా ఉంటే ఆబ్వియస్లీ మన ఇంటిని ఎంత బాగా చూసుకుంటాం కదా. సో మనం మన బాడీకి ఓనర్ లాగా మన హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట, మంచి డైట్ అండ్ మంచి వర్కౌట్స్ తోటి. యాక్చువల్లీ ఆమ్లెట్ అని స్టార్ట్ చేస్తా, కాకపోతే అది అటు స్క్రాంబుల్డ్ ఎగ్ కాదు, అలా అని ఆమ్లెట్ కాదు, కొంచెం కట్ అయిపోయింది. బట్ ఏదైనా మనం కట్ చేసుకొని తింటాం కదా, కొంచెం ఎఫర్ట్ తగ్గిపోతుందిలే అనుకున్నాను. ఇట్స్ లైక్ వెజిటబుల్ ఆమ్లెట్. క్యాప్సికమ్, క్యారెట్ అండ్ ఆనియన్ వేసాను. లాట్స్ ఆఫ్ క్యారెట్ అండ్ క్యాప్సికమ్ అనమాట. ఇంకా కూడా వెజిటబుల్స్ వేసుకోవచ్చు, బట్ నాకు క్యాప్సికమ్తో మాత్రమే నచ్చుతుంది. టుడే ఐ ట్రైడ్ విత్ క్యారెట్ ఆఫ్ కోర్స్. అండ్ అ బౌల్ ఆఫ్ ఫ్రూట్, మ్యాంగో. ఫ్రూట్ నేను ఇంక్లూడ్ చేయకూడదు అనుకున్నాను, బట్ ఈ వెదర్లో వచ్చే మ్యాంగోని కాదనడం కొంచెం కష్టం కదా. సో కొద్దిగా మరీ ఎక్కువ ఫ్రూట్ కాకుండా కొంచెం మ్యాంగో వేసుకున్నా. అండ్ దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్ విత్ అ గ్లాస్ ఆఫ్ వాటర్. అండ్ అది వర్క్ స్టార్ట్ అయిపోయింది. సో మళ్ళీ నా లంచ్ ప్లేట్ చూపించేస్తాను. అండ్ ఆల్సో మధ్యలో ఏదైనా స్నాకింగ్ చేస్తే కూడా మీ అందరితో పక్కా షేర్ చేస్తాను, బికాజ్ ఈవెన్ చీటింగ్ కూడా చూపించాలి కదా. బాయ్. డైట్ స్టార్ట్ చేశాక, డైట్ ఏదైనా కూడా ఫుడ్ తగ్గించాలి అనేది స్టార్ట్ చేసిన వెంటనే మనకు వచ్చే ప్రాబ్లం క్రేవింగ్స్ ఎలా తగ్గించుకోవాలి అని. సో ట్రై కీపింగ్ యూ ఆక్యుపైడ్. ఒకవేళ వర్కింగ్ అయితే మనకి ఇంకా ఆ పనులే సరిపోతాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా కూడా, లేదు స్టే అట్ హోమ్ మామ్ అయినా కూడా మనకి చాలా ఫుడ్ చుట్టే ఉంటుంది మన పని. సో ఫుడ్ చేసుకుంటూ అన్నీ ఉంటుంది కాబట్టి ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ సరౌండెడ్ బై పీపుల్, వీ ఫీల్ లైక్ ఈటింగ్. ఇట్స్ అ నార్మల్ థింగ్, అంత తప్పేం లేదు. సో ఏదైనా బుక్ చదవడం కానీ, దాన్ స్క్రోలింగ్ ఇన్స్టా, టీవీ ఇవన్నిటికంటే ఏదైనా బుక్స్ చదవండి. ఫిక్షన్, నాన్ ఫిక్షన్ ఏదైనా పర్వాలేదు. సో చదువుతుంటే ఇట్ కీప్స్ అస్ ఆక్యుపైడ్ అనమాట. సో అందుకనేసి నేను ఇంకా టీవీ, ఇన్స్టా ఇవన్నీ చూస్తూనే ఉంటామనేసి బుక్ స్టార్ట్ చేశాను. ఇంకా సగం అయిపోయింది. బట్ కొంచెం ఈ మధ్య ఎక్కువ ఇన్స్టా ఇవన్నీ చూడడం వల్ల ఒక బుక్ పట్టుకొని చదవడం అనేది ఇట్స్ బికమింగ్ ఎ వెరీ టఫ్ జాబ్. బట్ చదువుతూ ఉంటే మనకి ఇమాజినేషన్ పెరుగుతుంది. అండ్ ఆల్సో ఆల్జిమర్స్ ఇవన్నీ ఇష్యూస్ నడుస్తున్నాయి కదా ఇప్పుడు, రావడం అనేది పోస్ట్పోన్ అవుతుందన్నమాట. బికాజ్ మన బ్రెయిన్ ఎంత ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది, ఎంత ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటామో మనకి ఇలాంటి న్యూరలాజికల్ డిజార్డర్స్ అనేవి కొంచెం
స్లో డౌన్ అవుతాయి అనమాట. ఏజింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మెయిన్లీ. సో ఆల్జిమర్స్ ఇవన్నిటి గురించి కొంచెం లేట్గా వస్తాయన్నమాట, మనం కొంచెం తప్పించుకోవచ్చు. ఓకే ఫైన్, ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ, నేను ఇంక తినేస్తాను ఇప్పుడు. సో బార్లీ ఇలా ఉంటుందన్నమాట కుక్ చేశాక. ఇంత లూజ్గా చేసుకోవాలి సో దట్ మనం తినే టైంకి కొంచెం గట్టిగా అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద టెక్స్చర్ అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. అండ్ దీని మెజర్మెంట్స్ ఎలా చేశాను అంటే, బార్లీ రవ్వ ఇలా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఒకసారి ఒక 2 సార్లు వాష్ చేసేసుకొని, ఇంత కప్ నేను తీసుకుంటాను మా ఇద్దరి కోసము. ఒక కప్కి 4 కప్స్ ఆఫ్ వాటర్ అనమాట. సో ఏ సైజ్ తీసుకుంటే అది దానికి 4 టైమ్స్ వాటర్ వేయాలి, బికాజ్ మనకి ఇంత లూజ్ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి. అండ్ కుక్ చేసుకునేటప్పుడే సాల్ట్ వేసేసుకుంటే కొంచెం ఆ బ్లాండ్నెస్ తగ్గుతుంది అనమాట. సో మా ఇద్దరికి ఇంత కప్ సరిపోతుంది. అలా మనకి ఎంత మెజర్మెంట్ కావాలో చూసుకొని అంత వేసుకోవాలి. ఒక కప్కి 4 కప్స్ ఆఫ్ వాటర్, అర్థమైంది కదా. అండ్ ఇంత లూజ్గా ఉండేటట్టే చూసుకోండి, బికాజ్ కొంచెం చల్లారాక గట్టిగా అయిపోతుంది. సో అందుకని గట్టిగా మరీ ఉన్నప్పుడు తినడం అంత టేస్టీగా అంత బాగా అనిపించదు టెక్స్చర్. కొంచెం ఇది ఇలా బంకగా అనిపిస్తుంది టెక్స్చర్ కూడా. సో అది బార్లీ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి. టైం వచ్చేసి 2:30 అయింది. అండ్ బార్లీలోకి బీట్రూట్ కర్రీ ఇంకా కాకరకాయ ఫ్రై అనమాట. సో ఇందులోనే కొంచెం ఇంత కర్రీస్ పెట్టేసుకున్నాను కదా, ఇంకా బార్లీ అవసరం లేదు, కొంచెం కర్డ్ వేసుకుని తినేస్తాను ఇందులోనే. అండ్ వర్క్ జరుగుతోంది. సో నేను ఇప్పుడు ఈ బుక్ చదువుతున్నాను అనమాట. ఇది రవీందర్ సింగ్ది. ఐఎమ్ మోర్ ఇన్ టు ఫిక్షన్ స్టోరీస్. సో కొంచెం అండ్ ఆల్సో ఇలాంటి రొమాంటిక్ స్టోరీస్ నాకు బాగా నచ్చుతాయి అనమాట. ఇతని బుక్స్ చాలా బాగుంటాయి, హార్ట్ టచింగ్గా ఉంటాయి అనమాట అన్నీ. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:10 అయింది. బ్రేక్ఫాస్ట్ డిన్నర్కి బియ్యపు రొట్టె, దోసకాయ బజ్జీ అండ్ కరివేపాకు పొడి అనమాట. అందులో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకుని, సో ఒకటే పెట్టుకున్నాను, బట్ ఇంకోటి ఇది అయిపోయాక ఇంకో రొట్టె తెచ్చుకుంటాను. What are you guys doing? రేపు బ్రేక్ఫాస్ట్ కోసం దోశకు నానబెట్టాను. సో ఇందులో వచ్చేసి నేను మినపప్పు ఇవేమీ వేయలేదు. శనగలు, మసూర్ దాల్, సద్దెలు అండ్ ఉలవలు, కొన్ని జొన్నలు ఇవన్నీ వేసాను. అండ్ చిన్న 1/2 కప్ ఆఫ్ రైస్ వేసాను అనమాట. ఏవైనా కూడా ఏ గ్రెయిన్స్ కావాలంటే అవన్నీ ఒక్కో కప్ వేసేసుకొని 1/2 కప్ రైస్ వేసేసుకోండి, సరిపోతుంది. అండ్ కొన్ని మెంతులు వేసుకొని నైట్ నానబెట్టేస్తున్నాను. ఈ దోశ రెసిపీ రేపు చూపిస్తాను. దాట్స్ ఇట్ గైస్ ఫర్ టుడేస్ వీడియో. మీ అందరికీ నేను చేస్తున్న వర్కౌట్స్ అండ్ ఈ బార్లీ రెసిపీ కూడా చూపించాను కదా, అది కూడా మీకు అర్థమైంది అండ్ నచ్చింది అనుకుంటున్నాను. డైలీ అట్లీస్ట్ ఫర్ లంచ్ లేదు అంటే మీరు వీక్లీ 2 or 3 అన్న ఇంక్లూడ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఎప్పుడైనా దాల్ కానీ, సాంబార్ కానీ, పులుసు కూరలు కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు బార్లీ ఇంక్లూడ్ చేసుకొని, సో దట్ మెల్లగా రెగ్యులర్ డైలీ బేసిస్లో కూడా తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. చాలా చాలా మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది బార్లీలో. సో మన వెయిట్ లాస్కి అండ్ మన కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో డూ ట్రై టు ఇంక్లూడ్ బార్లీ. అండ్ హోప్ మీ అందరికీ ఈ సిరీస్ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకేదైనా కొత్తగా ఇన్ఫర్మేషన్ కానీ ఇంకేమైనా కొత్తగా తెలుసుకోవాలి అండ్ నన్ను ఏదైనా అడగాలి అనుకుంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. అండ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, ఇక్కడ పెడతాను ఇన్స్టా ఐడి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, రేపటి వీడియోలో. బాయ్.